తెలంగాణలో ఆదాని పెట్టుబడుల ఒప్పందాల రద్దుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాసిన నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాని పెట్టుబడుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేమన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఒక్క సంతకంతో రద్దు చేసే పరిస్థితి ఉండదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయని ఆరోపించారు. చైనా 2000 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని, దీనిపై మాట్లాడేందుకు ఎవరికి ధైర్యం చాలడం లేదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక భారత్ చాలా భూభాగాన్ని కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్లో అంతర్యుద్ధం కొనసాగుతుందన్నారు. మణిపూర్ అంశంతో భారత్ బలగాలు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. భారత్ కోల్పోయిన భూమి, మణిపూర్ అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ముల్కీ రూల్స్ పోరాటం నుంచి నేటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ప్రత్యేక పరిణామాల ఘట్టాలపై కూడా పుస్తకం తీసుకురావాలని కోరారు. శాంతిని కాంక్షిస్తూ 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో యాదవరెడ్డి నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ సీన్ పుస్తకాన్ని రాశానన్నారు. నేను ఒక 2 రోజుల కోసం మణిపూర్ పోయేసి వచ్చిన. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మన దేశంలో ఈరోజు 2 గిరిజన జాతులు ఎదురుపడితే ఊచకోత కోసుకునే పరిస్థితి, అందులో అధునాతనమైన ఆయుధాలు వినియోగిస్తున్నారు. వేలాది AK-47 రైఫిల్స్ ఈరోజు స్వైర విహారం చేస్తున్నాయి మణిపూర్లో. భారతదేశము 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వము, భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? మణిపూర్లో ఉన్న ఆయుధాలను సీజ్ చేయలేవా? దీని వెనకాల ఉన్న కుట్ర, దీని వెనకాల ఉన్న కుతంత్రం, దీని వెనకాల దోచుకోవాలనుకుంటున్న ఖనిజ సంపద 2 జాతుల మధ్యలో వైరంగం మార్చి ఈరోజు దేశంలో ఒక అంతర్యుద్ధం పరిస్థితి మణిపూర్లో ఉన్నది. ఇట్లాంటి వాటి మీద పార్లమెంట్లో చర్చ జరగకుండా రకరకాల వివాదాస్పదమైన అంశాలను తీసుకొచ్చి ఈ దేశంలో జరుగుతున్న ఒక భయానకమైన వాతావరణం మీద చర్చ జరగకుండా పోతుంది. అందుకే ఈరోజు చైనా దురాక్రమణ కావచ్చు, మణిపూర్లో జరుగుతున్న అంతర్గత పోరు, పేలుతున్న AK-47 తుపాకులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్నది. అప్పుడే ఈ దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది. ఈ శాంతి మన దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటి విషయంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఈ వేదికకు ఉన్నది. అదేవిధంగా మిత్రులు అదాని గురించి ప్రస్తావించారు. ఇది మన చేతిలో లేని విషయము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితో గత ప్రభుత్వమే అన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు డ్రోన్స్ కానీ ఇతరవి కానీ గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు, లిబరలైజేషన్ పాలసీ తర్వాత, ఓపెన్ ఎకానమీ తర్వాత కార్పొరేట్ కంపెనీలతో మనం చేసుకున్న ఏ ఒప్పందాలనైనా యూనిలాటరల్గా వన్ సైడ్ నుంచి క్యాన్సిల్ చేయడానికి ఉండదు. డెఫినెట్గా మీరు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎందుకనంటే ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత 100% ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే విధానాన్ని రాజ్యాంగాన్ని సవరించి వారు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ డిఫెన్స్ రిలేటెడ్ దీంట్లో మన దేశమే విధానాలను మార్చుకున్నది. ఈ మార్చుకున్న విధానాల నేపథ్యంలో ఒక కార్పొరేట్ కంపెనీతో ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం యూనిలాటరల్గా క్యాన్సిల్ చేయడానికి ఉండదు. డెఫినెట్గా మీరు ఏదైతే అంశాలను ప్రస్తావించిందో, ఈ వేదిక ప్రస్తావించిందో, ఇక్కడ అదానీ అనేది సమస్య కాదు. అదానీ లాంటి వాళ్ళు ఎంతోమంది డిఫెన్స్ ఉత్పత్తి అంటే వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనను వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవడం కాదు, విధానపరమైన ఆలోచనలతోని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన ప్రయత్నాలు ఏమన్నా ఉంటే తప్పకుండా చేస్తామని చెప్తూ, యాదవ్ రెడ్డి గారు మాకున్న పరిచయము, సంబంధము చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. దాదాపుగా నాకు వ్యక్తిగతంగా 35 సంవత్సరాల నుంచి వారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిని యాదవ్ రెడ్డి గారుగా కాకుండా యాదవ్ మామ అని మేము అందరం పిలుచుకునేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయి. వారి పట్ల మాకు అపారమైన గౌరవం ఉన్నది. రాజకీయాలలో చాలామందితో పరిచయాలు ఉంటాయి కానీ అపారమైన గౌరవం ఉండేది కొద్దిమంది వ్యక్తుల పట్లనే. నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ్ రెడ్డి గారి పట్ల అపారమైన గౌరవం ఉన్నది. వారిని మేము ఏ హోదాలో ఉన్నా వారి గౌరవం తగ్గకుండా
వారి మర్యాద పెంచే విధంగానే మా నిర్ణయాలు ఆలోచన వారితో సన్నిహితం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి ఈ యొక్క మంచి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.